మీ పరిపాలన ఎందుకు ఫెయిల్ అయింది, 11 సీట్లకు ఎందుకు పరిమితం అయ్యామని మీరు స్టడీ చేస్తే రాబోయే రోజుల్లో కనీసం మీరు ఇంకొక 10 తెచ్చుకోగలుగుతారు. దయచేసి ఇక్కడ మీరు ఏడుపులు ఏడ్చే బదులు మీ గతం గురించి ఆలోచించుకుంటే మంచిదని ఈ సందర్భంగా నేను మీకు వినయంగా చెప్తున్నాను సార్. ఇంతకంటే ఎవరు చెప్తారు సార్ మీకు? అవును అవును అవును. ఏమండి రమేష్ గారు, ప్రభుత్వం చేసే మంచి స్వాగతం. వారిని అభినందించకపోయినా పర్లేదు, కనీసం వారిని అభినందించకపోయినా పర్లేదు, కానీ ప్రతి దాన్ని కూడా భూతద్దంలో పెట్టి ప్రతి ఎపిసోడ్ లో రాజకీయం చేసి నిత్యం ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ అసలు రాష్ట్రంలో ప్రభుత్వమే ఉండకూడదని కోరుకోవటం ఎంతవరకు కరెక్ట్? ఇంకొక 10 సీట్లు కూడా మేము తీసుకోండి సార్, మంచి ప్రవర్తనతో మెరగండి. ఒకటే చెప్పేది నేను, వ్యక్తులు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పది. స్పీకర్ గా ఉన్నారు అటువంటి వ్యక్తి. ఇప్పుడు మన దేశంలో వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి మాట్లాడుతున్నారు ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు. నిన్న కూడా ఒక టీవీ ఛానల్ డిబేట్ లో చంద్రబాబు నాయుడు గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ఒక యాంకర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు తప్ప చనిపోలేదనే విషయాన్ని మాట్లాడుతూ మళ్ళీ కాంట్రవర్సీ అవుతుందేమో అని చెప్పి అదే భూస్థాపితం, రాజకీయంగా భూస్థాపితం చేయాలని దాన్ని సరి చేసుకున్నారు. ఈ విధంగా వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు సైకోలా, మేము సైకోలమండి? బ్రహ్మనాయుడు గారు 83 లక్షల మంది పిల్లలు ఉన్నారని చెప్పి అసెంబ్లీలో ప్రకటించిన నారా లోకేష్ గారు ఈ రోజు 67 లక్షల మంది పిల్లలకి ఇస్తామని చెప్పి చివరికి 83 లక్షలు ఉన్నారు అని ఆయన ప్రకటించిన దాన్ని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు మీరు 42 లక్షల మందికి ఎందుకు ఇచ్చారు? మీరు ఎందుకు సగం మందికి కోత కోసారు? సార్ మేము చెప్పింది ఒకళ్ళకే ఇస్తామని చెప్పాం, 15,000 రూపాయలు ఒకళ్ళకే ఇచ్చాం. మా మేనిఫెస్టోలో ఒకళ్ళకే ఇస్తామని చెప్పి 83 లక్షల మందికి ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే మీరు చూడండి. యూనిఫైడ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే భారతి గారు చెప్పారు, బట్ కానీ అధికారికంగా వారు మేనిఫెస్టోలో అనేది పెట్టలేదు అనేది అదే పెద్ద మోసం. పబ్లిక్ లో ఒకటి, ప్రచారానికి పోయినప్పుడు ఒకటి, మేనిఫెస్టోలో ఒకటి. అదే అంటే ప్రజలు కన్ఫ్యూజ్ చేశారా? కన్ఫ్యూజ్ చేయడం ఏ చదువు రాని వాళ్ళకి మేనిఫెస్టో చదువుతారు సార్. భారతి గారు లాంటి వారు భారతి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి కాబట్టి ఆవిడ మాట్లాడారంటే ఖచ్చితంగా ఆ పార్టీ ఇవ్వాలని అనుకుంటుందని ఆ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా గ్రామాల్లో అదే అనుకుని ఉండొచ్చు. బట్ కానీ మేనిఫెస్టోలో పెడితేనే కాదు, ఇక్కడ నరసింహప్రసాద్ గారు మేనిఫెస్టోలో పెడితేనే దాన్ని ప్రశ్నించే అధికారం ప్రతిపక్షాలకు ఉంటుంది. ఇప్పుడు మేనిఫెస్టోలో సూపర్ 6 పెట్టారు, మీరు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి మీడియా సంస్థలు, జర్నలిస్టులు, మేధావులు, ప్రతిపక్షాలందరూ ప్రశ్నిస్తారు. మేనిఫెస్టోలో పెట్టనాటి కూడా చేస్తున్నాం ఈ రోజు. అది చిత్తశుద్ధి అంటే మీరు మాట ఒకటి, మేనిఫెస్టో ఒకటి పెట్టి తప్పించుకోవడానికి కొంతమంది రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉంటారు. చిన్న చిన్న పదాలు ఎక్కడ చెప్పారు సార్? రాష్ట్రంతో ప్రచారం చేశారా? నిరుద్యోగ వృత్తి ఏటా మొత్తం ఓవరాల్ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు మీరు కల్పించాలి. 5 సంవత్సరాలు 4 లక్షలు అంటే 20 లక్షలు అయింది. కనీసం మరి ఇప్పుడు ఈ యొక్క ఏడాది 4 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. ఒక్క ఉద్యోగం లేదు. ఒక్క మాట చెప్తాను సార్, ఒక్క మాట మీరు కామ్గా వినండి. నిరుద్యోగుల మీద మా ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందంటే ఖచ్చితంగా పరిశ్రమలు వచ్చిన దానివల్ల రాబోతున్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా పరిశ్రమలు స్థాపించడం వలంగా అన్నిటి వలంగా మేము చెప్పిన సంఖ్యకి రెట్టింపు అవుతుందే తప్ప తగ్గదు. ఉదాహరణ చెప్తాను సార్, 2014లో కూడా ఇంటికో ఉద్యోగం అన్నారు మీరు. చెప్తాను సార్, ఉదాహరణ చెప్తాను. మాది రైల్వే కోడూరు, వెనుకబడిన ప్రాంతం, ఒక్క పరిశ్రమ కూడా లేని ప్రాంతం. నాకు పదవి లేకున్నా, నేను ఎమ్మెల్యే కాలేకపోయినా నా ప్రజల కోసం చుట్టుపక్కల తిరుపతి సరౌండింగ్స్ లో ఉండే పరిశ్రమల్ని నా ప్రాంతానికి రప్పించుకుని 200 కుటుంబాలకి ఉద్యోగం ఇప్పించాను. 2 షిఫ్ట్ లో బస్సులు వచ్చి తీసుకెళ్తున్నాయి. వాళ్ళు ఈ రోజు హ్యాపీగా నెలకు 23,000 రూపాయల జీతం తీసుకుంటున్నారు. రమ్మను, అది కమిట్మెంట్ అంటే మాది. ఉద్యోగ బాధ్యత.
సురేష్ గారు ఒక్క నిమిషం అండి, మరో సురేష్ గారు ఇప్పుడు ఫీల్ అవుతండి Right. ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. నిలబెట్టుకోండి, అదే కావాల్సింది. ఇచ్చిన మాట సురేష్ గారు నిలబెట్టుకుంటాం. ఎన్నికల మేనిఫెస్టో సంబంధించి ఈ యొక్క మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా అమలు చేపించే బాధ్యత నాది అని చెప్పేసి మీ పార్టీ అధినేత ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం. అంటే వారు చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఏ విధంగా అడుగుతారో 100% దానికి 10 రెట్లు ఎక్కువే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతారు.